హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మనకి అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఇది. చాలా సింపుల్గా మనం ఎప్పుడైనా పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఒకసారి మనకి ఒకవేళ నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, దాంతో ఇలాగా దోశలు వేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. నేను ఇక్కడ 1 కప్పు వరకు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఒక 1/4 కప్పు వరకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సుజీ రవ్వ, నేను ఇక్కడ సన్న రవ్వ వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా మంచిగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 1/2 కప్ వరకు పెరుగు వేసుకోండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్తో ఒకసారి ఇలాగా కలపండి. కింద నుంచి కలిపితే మనకి మిక్సీ మంచిగా అవుతుంది. మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా అవుతుంది. ఇలా అయిన తర్వాత మిక్సీ పట్టండి, చూడండి ఇలాగా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోనే ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకుని ఒకసారి రిన్స్ చేసుకుని ఆ వాటర్ని కూడా దీంట్లో వేసుకోండి. ఇలాగా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇది కలిపిన తర్వాత చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. చట్నీ చేసుకోవడానికి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చిని వేసుకోండి. నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను. అలాగే ఒక 1/2 ఇంచు అల్లం వేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 నుంచి 5 టమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని మంచిగా మగ్గించుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇలాగా మళ్ళీ తర్వాత నేను ఇక్కడ ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఇదంతా ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే కనుక కొంచెం చింతపండు వేసుకుంటే టమాటా చట్నీలో చాలా బాగుంటుంది. చూడండి వాటర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను మిక్సీలో వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టాను. అది ఒకసారి మనం కొత్తిమీర వేసుకుని ఒకసారి పలసిచ్చినట్టయితే మనకి అక్కడక్కడ కొత్తిమీర తగులుతూ బాగుంటుంది. చూడండి 10 నిమిషాల తర్వాత పిండి ఎలా ఉందో. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్టు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సోడా వేసాను. వంట సోడా ఉంటుంది కదా, దాన్ని వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. కలిపిన తర్వాత దోశ పెను బాగా హీట్ అవ్వకూడదు ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాన్ని టిష్యూ పేపర్తో తుడిచేసాను. ఒకవేళ బాగా హీట్ అయినట్టయితే కొంచెం వాటర్ వేసినట్టయితే మీడియంగా హీట్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఇలా దోశ వేసుకున్నట్టయితే మనకి దోశ అనేది మంచిగా వస్తుంది. ఇలా అయిన తర్వాత చూడండి ఇప్పుడు దీన్ని ఇలాగా మంచిగా దోశ అనేది కాలితేనే మనకి క్రిస్పీగా వస్తుందని గుర్తుంచుకోండి. ఇలా అయిన తర్వాత నేను ఇది తిరిగేసుకో అవసరం లేదు, మీకు చూపించడానికి ఇలా తిరిగేసాను. చూసారు కదా, మిగతా పిండి అంతా ఇలాగే వేసుకోవాలి.